లేపడం లేదు. మీ ఆటోకి అన్నిటికీ లేట్ అవుతుంది, 4:15 అవుతుంది. అయితే అరే అరే ఇక్కడ ఏ క్లాస్ రా, ఎందుకు మాట్లాడుతున్నావు? అయితే చిన్నగా ఉన్నప్పటి నుంచి లెక్కలంటే పెద్ద భయం రా నాకు. చిన్నగా ఉన్నప్పటి నుంచి చదువుకోరా అంటే తెలుగు పుస్తకం తీస్తోని, కాబట్టి తెలుగు సారైనా. అదే మ్యాథమెటిక్స్ బుక్స్ తీసి ఉంటే ఇలా రాజశేఖర్ సార్ ప్లేస్ లో నేను కూడా మ్యాథ్స్ టీచర్ గా ఉండేటోని, మీకు రోజు లెక్కలు చెప్పేటోని కదా. మీరు మన ఈ ప్రపంచం అంతా లెక్కలతోటి ముడిపడి ఉంది. ఇందాక చెప్పినారు కదా, మమ్మీ రొట్టె చేసేటప్పుడు ఉత్తమం ఉందని, ఇంకేదో రకరకాలు చెప్పిన గుర్తులేవు లెక్కలు కాబట్టి. అయితే ఏది రాకపోయినా లెక్కలు బాగా నేర్చుకోవాలి మీరు, అర్థమైందా? లెక్కలు బాగా నేర్చుకుంటే పెద్ద పెద్ద. నాకు మ్యాథ్స్ వాళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుంటే గొప్ప శాస్త్రవేత్తలు సైంటిస్టులు అనిపిస్తుంటది, ఫిజిక్స్ మ్యాథ్స్ వాళ్ళని చూస్తే. ఎందుకంటే అది నాకు రాదు కాబట్టి. మీరు అట్లా కావద్దు, అశోక్ సార్ లాగా కావద్దు, మీరు గొప్ప గణిత శాస్త్రవేత్తలు కావాలి, ఓకేనా? అయితే శ్రీనివాస రామానుజన్ అంటేనే ప్రపంచంలోనే గొప్ప పేరు పొందిండు. గణితంలో ఎంత గొప్పదనం ఉందో తక్కువ ఏజ్ లోనే చనిపోయింది పాపం ఆయన. ఇంకా ఆయన ఎక్కువ కాలం బతుకుంటే ప్రపంచానికి గణితంలో ఇంకేం చూపిస్తాడో మనందరికీ, ఓకేనా? ఆయన మీద ఒక చిన్న పద్యం అది చేసిన, ఖండమేం కాదు ఇది. శ్రీనివాస రామానుజన్ చేవగలిగి, చేవ అంటే బలము అని అర్థం, ఇక్కడ మెదడుతో బలం అని అనుకున్నాం. లెక్కలందున కొత్తదనములే కలవని చూపినాడు జగతికంత చోద్యముగను. గణిత శాస్త్రవేత్త మెరిసే గగనమందు. ప్రపంచానికి పేరు ప్రఖ్యాతలు పొందింది కనుక మీ కూర్చున్న వ్యక్తుల్లో మీరు కూడా ఫ్యూచర్ లో గొప్ప గణిత శాస్త్రంలో గొప్ప మేధావులై, ఇట్లా నేను గణితంలో గొప్పనైనా, లేకపోతే సైంటిస్ట్ అయినా, లేదా ఇంజనీర్ అయినా అని చెప్పి మాకు తారసపడాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నా. టైం లేదు ఇక్కడ. కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. మీరు ఏవైతే మ్యాథ్స్ ఎగ్జిబిట్స్ చేసుకొచ్చారో అందులో నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ అంటే 3 సీనియర్స్ నుంచి జూనియర్స్ నుంచి 2 విభాగాలుగా 6 బహుమతులను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ కన్సాలిడేషన్ ప్రైజెస్ కూడా ఉన్నాయి, బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. తర్వాత ప్రతి పార్టిసిపెంట్ కూడా మన కరుణాకర్ సార్ గారు, అంటే మన గౌరవ ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ సార్ గారు ప్రతి పార్టిసిపెంట్ కూడా ఒక గిఫ్ట్ ఇస్తా అన్నారు. సో అది కూడా ఇవ్వడం ఉంది. కాకపోతే సమయం లేదు కాబట్టి ఇప్పుడు ఈ రోజు వీలైతే అవి ఇచ్చేద్దాం. ఈ ప్రథమ, ద్వితీయ, తృతీయ అండ్ కన్సల్టేషన్ బహుమతులు ఇప్పుడు ప్రదానం చేయడం జరుగుతుంది. అయితే నేను ఎక్కువ మాట్లాడను. మనకు మామూలుగా ఎంతో మంది గణిత శాస్త్రవేత్తలు ఉన్నా కేవలం శ్రీనివాస రామానుజన్ గారి గురించి మాత్రమే ఎందుకు మనం జరుపుకుంటున్నాం అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించాలి. మనకు ఈయన పుట్టింది 1887 లో. అంతకంటే ముందు చాలా మంది గణిత శాస్త్రవేత్తలు ఉన్నారు. వరాహమ వీరుడు ఉన్నారు, బ్రహ్మగుప్తుడు ఉన్నాడు, ఆర్యభట్ట ఉన్నాడు, భాస్కరాచార్య ఉన్నారు. వాళ్ళంతమంది ఉన్నప్పటికీ మనం కేవలం ఈయన యొక్క బర్త్డేని మాత్రమే జరుపుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే, ఈయన పుట్టింది 1887 లో, మరణించింది 1920 లో. కేవలం 33 సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించాడు. కానీ ఆయన చేసినటువంటి ఆ ఫంక్షన్ ఏవైతే ఉన్నాయో, ఆ సైన్ థీటా అంటే మార్క్ థీటా ఫంక్షన్స్ కావచ్చు, శుద్ధ విలువలు కావచ్చు, ఆ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఈక్వేషన్స్ కావచ్చు, నేటికి కూడా వాటికి ఆయన కనిపెట్టినటువంటి వాటికి నేటికి సొల్యూషన్ కనుక్కోలేకపోతున్నారు. అంత థియరీస్ ఆయన ఉత్పాదించడం జరిగింది. వాటికి ఇంకా ఇప్పటికి కూడా కొంతమంది సొల్యూషన్స్ కనుక్కోలేరు. ఆయన చేసినటువంటి వాటి వల్లనే ఈ రోజు క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కానీ, నెక్స్ట్ బయాలజికల్ గా సంబంధించినటువంటి రుగ్మతల పైన కానీ ఆయన ఫంక్షన్ యూజ్ చేసుకొని మాత్రమే ఇప్పటికీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అందుకే ఆయనకు అంత గొప్ప విలువ. ఆయన ఎంత అత్యున్నత అంటే అంత సృజనాత్మక గలవాడంటే, ఆయన పూర్తిగా ఆరోగ్యం దెబ్బతిన్నప్పటికీ జస్ట్ ఒక కారులో ఆయన గురువు గారు అయినటువంటి ఆయనకు ఛాన్స్ ఇచ్చినటువంటి హార్డీ గారు వచ్చినప్పుడు, నాకు ఈ కారు యొక్క నంబర్ నచ్చలేదు అని అన్నందుకు, ఆ నంబర్ ను లేదు సార్, ఈ నంబర్ ను అతి చిన్న అతి పెద్ద ప్రధాన సంఖ్యలు మొత్తంగా వాటి గణాల మొత్తంగా రాయొచ్చని టైప్స్ ఆఫ్ 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ అనే విధంగా వాటిని రాసి ఒక క్షణంలో నిరూపించి చూపించిండు ఆ రామానుజన్ గారు. అంటే ఆయన ఆలోచనలు ఆ విధంగా ఉండేవి. అది ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఆయన ఉంటే ఇంకెన్నో కొత్తవి మనం కనిపెట్టడం జరిగేది.
అందుకే మనం ఎస్పెషల్ గా ఆయన యొక్క 125వ జయంతి అది 2012 సంవత్సరం నాటికి అయింది. అప్పటి నుంచి మనం ఈ ఇండియన్ మ్యాథమెటిక్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. అది దానికి సంబంధించింది. ఇప్పుడు దేవల సార్ గారు ఈ రోజు జరిగినటువంటి వాటికి ప్రైజెస్ అనౌన్స్ చేయవలసిందిగా అప్లై చేస్తూ లెక్కలు సాధిస్తారని కోరుకుంటున్నాను. ఇక మీరు కూడా ఇప్పుడు మ్యాథమెటిక్స్ మొత్తం లైఫ్ ఉంటుంది చూడండి. మన పాఠశాలలో చూసుకున్నట్లయితే 6-7 ఉపాధ్యాయులు మ్యాథ్స్ చదివిన వాళ్ళే ఉన్నారు. అందరూ ఆల్మోస్ట్ గా నాకు తెలిసి 7 మంది ఎంపీసీ వాళ్ళే ఉన్నారు, మ్యాథ్స్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కాకపోతే మిగతా సబ్జెక్టులు అందరూ చెప్తున్నారు కానీ వాళ్ళు చదివిన మాత్రం మ్యాథమెటిక్స్ సబ్జెక్టులోనే చదవడం జరిగింది. అలాగే మీరు కూడా మ్యాథ్స్ పైన మంచి పట్టు సంపాదించి మంచి ప్రావీణ్యులు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్, చాలా మంది దగ్గర 80 ఎగ్జిబిట్స్ మీరు ప్రదర్శించారు. నిజంగా అద్భుతం ఇది. సో మీ ఎగ్జిబిట్స్ చాలా అద్భుతంగా, చాలా మీకు తెలియకుండా మిగతా వాళ్ళు కూడా వచ్చి చూసిరు. మన స్కూల్ కమిటీ వాళ్ళు కూడా వచ్చి చూసిర్రు. మా బాబు కూడా వచ్చి మీ ఎగ్జిబిట్ చూసిండు. దాంట్లోకి వెళ్ళి బెస్ట్ ఆఫ్ 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా కొన్ని మేము సెలెక్ట్ చేసినాము. మీరందరూ కూడా చాలా బాగా చేసిర్రు. మీరు ఎవరు కూడా అది అండర్ ఎస్టిమేట్ కావద్దు. సో ఫస్ట్ సీనియర్ విభాగం నుంచి Good afternoon, one and all. Respected principals, sir, teachers, friends, and my dear brothers and sisters. Myself is Kirtana. I am from 8th standard. Firstly, I wish you a advanced happy Mathematics Day. We are celebrating Mathematics Day as birth anniversary of the great India's famous mathematician Srinivasa Ramanujan. He was born on this day in 1887 and made significant contribution in mathematics, especially in numbers and algebra and calculus. Every year on 22nd December we celebrate Mathematics Day. On this day, schools organize different kinds of fun activities like quiz, math games, dances, speeches, songs, poems, and show how to learn math in an easy way, in an exciting way. Thank you so much for giving me this opportunity. Thank you. And myself, C.A. Sharanya, studying 9th class. Respected to principals, our teachers, and all my dear friends. You know what about today? Today, why we are celebrating National Maths Day? We celebrated National Mathematics Day on 22nd December every year in India. It is the birth anniversary of Srinivasa Ramanujan. He was a great mathematician of India. This day is celebrated to pay honor the contribution to the Srinivasa Ramanujan in the field of mathematics. This day is also known as the Maths Day. This day is celebrated for the first time on 22nd December 2012. This day is celebrated every year with a new theme. This day is celebrated to our people about the mathematics, about the importance of mathematics. This day is celebrated to encourages young generation develop to mathematics. This day is tribute to Srinivasa Ramanujan. Importance of math.